మా సహచర శాసనసభ్యులు మిత్రులు రఘునందన్ రావు గారు, మా ఫ్లోర్ లీడర్ రాజాసింగ్ గారు వారి ప్రాసెస్ గురించి, మొట్టమొదటిసారిగా ఆదివాసీ మహిళ రాష్ట్రపతి కావడం ఈ దేశానికి ఒక గర్వకారణమని అయితే చెప్పిండ్రో, దానికి తోడుగా ఒక్కటి మాత్రం ఈ సందర్భంగా చెప్పగలం. తొలిసారి ఒక ఆదివాసీ మహిళ అత్యున్నత స్థానమైనటువంటి రాష్ట్రపతి పదవిని అధిష్ఠించిన సందర్భంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గిరిజనులకి రాజ్యాంగబద్ధంగా వచ్చే రిజర్వేషన్లు ఏవైతున్నాయో ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి, ఇస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఇప్పటి వరకు ఆ గిరిజనులకు దక్కాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్ ఏది దక్కలేదో ఖచ్చితంగా ముర్ము గారి, ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా రేపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ అధికారంలో రాబోతుంది. కాబట్టి వాళ్ళ జనాభా తగ్గట్టుగా 9% పైబడి రిజర్వేషన్లు తప్పకుండా సాధిస్తుంది భారతీయ జనతా పార్టీ, గిరిజనులకు అందిస్తుంది. అది ముర్ము గారి చేతుల మీదుగా సంతకమే వస్తుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. రెండవది, ఇంత గొప్ప దార్శనికత ప్రదర్శిస్తున్నటువంటి ఈ ప్రధానమంత్రి గారికి పార్టీలకు, జెండాలకు, సిద్ధాంతాలకు అతీతంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉండే. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం సంకుచితమైన ధోరణిలో, మరి కురుస మనసులు ఎవరు, సంకుచితమైన వాళ్ళు ఎవరు, బ్రాడ్గా లేని వాళ్ళు ఎవరు ఇలా అర్థమైపోతూ ఉంది. దేశంలో అనేక పార్టీలు ఎన్డీఏలో భాగస్వాములు కాకపోయినప్పటికీ కూడా, యూపీఏ భాగస్వాములు అయినప్పటికీ కూడా ఇవాళ జార్ఖండ్ లాంటి రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ద్రౌపది ముర్ము గారికి సపోర్ట్ చేయడం మా కనీస ధర్మం అని చెప్పి వాళ్ళు ఓట్లేస్తున్నప్పుడు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నప్పుడు, ఇక్కడ ముఖ్యమంత్రి గారికి మాత్రం గిరిజనుల పట్ల, అందులో ముఖ్యంగా ఆదివాసీల పట్ల ఏ గౌరవం, ఏ గుర్తింపు ఉందో అర్థం చేసుకోమని చెప్పి మా గిరిజన ప్రజానీకానికి, అణచివేయబడ్డ ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నేను మొన్ననే ప్రెస్ మీట్లు చెప్పిన, ఒకవైపేమో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారు ఆదివాసీల గురించి, గిరిజనుల గురించి, వాళ్లకు రాజ్యాధికారం వస్తేనే, వాళ్ళకు సముచిత ప్రాంతం ఉంటేనే ఇవాళ వాళ్ళ బతుకులు బాగుపడుతుందని చెప్పి భావించి పనిచేస్తూ ఉంటే, గిరిజనులు తాత, తండ్రి, కొడుకులు సాగు చేసుకుంటున్న భూముల్ని గుంజుకొని ఆ మహిళల మీద, పిల్లల మీద, గిరిజనుల మీద ఎంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీసులు ఎంత దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో అవన్నీ కూడా కన్నీళ్ళు పెట్టిస్తూ ఉన్నాయి, కదిలిస్తూ ఉంది సభ్య సమాజాన్ని. ఏంటి ముఖ్యమంత్రి గారు నోరు లేని గరీబ్ గిరిజనుల జీవితాల్లో గింత దుర్మార్గమైన పద్ధతిలో ఇలా ఆట ఆడుకుంటున్న భావన వ్యక్తమవుతూ ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నిర్ణయాలు అటువైపు ఉంటే, కేసీఆర్ గారి నిర్ణయాలు ఇటువైపు ఉన్నట్టుగా మేము చెప్పినాం. ఇవాళ రెండో అంశం ఏంటంటే, ఈరోజు కేసీఆర్ గారు నిన్న పార్లమెంటరీ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారు. మేము అనుకున్నాం కనీసం ఈ రాష్ట్రానికి మంచి పనులు రావడానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా కావాలని కోరడానికి వాళ్ళు మీటింగ్ పెడతామని చెప్పి భావించడం. కానీ నిన్న వారి ఆ మీటింగ్ అంతా కూడా చూస్తూ ఉంటే, ఇలా పేపర్ చదువుతూ ఉంటే అర్థమైంది, కేవలం గుడ్డి ద్వేషం నరేంద్ర మోడీ గారి మీద కానీ కేంద్ర ప్రభుత్వం మీద గుడ్డి ద్వేషంతో మాట్లాడుతున్నారు తప్ప, పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు తప్ప ఏ ఒక్కటి కూడా నిజం లేదు. నేను అడుగుతున్న సూటిగా ముఖ్యమంత్రి గారిని, ఎఫ్ఆర్బిఎం చట్టం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు ఒక రకమైన చట్టం ఉంటుందని,
భారతీయ జనతా పార్టీ కాకుండా ప్రతిపక్షాలు ఉన్న రాష్ట్రాల్లో ఇంకొక రకమైన చట్టం ఉంటుందని చెప్పగలవా ముఖ్యమంత్రి గారు? FRBM చట్టం ఈ దేశంలో ఉన్న 29 రాష్ట్రాలకి అధికారంలో ఉన్న, అధికారంలో లేకపోయినా, ప్రతిపక్షాలు ఉన్న అన్ని పార్టీలకి ఒకే చట్టం ఉంటుందన్నటువంటి ఇంకిత జ్ఞానం కూడా నీకు లేకపోతే ఎట్లా అని చెప్పి అడుగుతున్నా నేను, ఎట్లా అని చెప్పి అడుగుతున్నా. రెండవది, ఇవాళ ట్యాక్స్ డెవల్యూషన్లో కూడా ట్యాక్స్ డెవల్యూషన్ కేంద్ర ప్రభుత్వం అలకేట్ చేయదు. ఇలా 14th ఫైనాన్స్ కమిషన్, 15th ఫైనాన్స్ కమిషన్ ఆ రాష్ట్రాల యొక్క స్థితిగతులను బట్టి అనేక రకాల పారామీటర్స్ ఉంటాయి. గ్రీన్ కవరేజ్, లిటరసీ, హెల్త్ కండిషన్స్, ఆర్థికపరమైన గ్రోత్, ఇవన్నిటి మీద ఆధారపడి వాళ్ళకు ట్యాక్స్ డెవల్యూషన్లో వాటా నిర్ణయిస్తారు. కమాండ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఆనాడు 2.9 పైన ట్యాక్స్ డెవల్యూషన్ వస్తే తెలంగాణ రాష్ట్రానికి 2.4 పైన అలొకేట్ చేసింది ఫైనాన్స్ కమిషన్. దాని ప్రకారమే వస్తుంది. ప్రతి నెల టంచన్గా ఆ చట్ట ప్రకారంగా ట్యాక్స్ డెవల్యూషన్ బాజాప్తా వచ్చి చేరుతుంది. ఒక్కరోజు కూడా లేట్ అయ్యేటువంటి ఆస్కారం లేదు. అది కేంద్రం చేస్తుంది. ఇవాళ మూడో అబద్ధం ఆడండి. ఇవాళ మూడో అబద్ధం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ పరంగా ఉండేటువంటి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కింద వచ్చే నిధులు ఏవైతున్నాయో, EGS నిధులు ఏవైతున్నాయో, నరేగా కింద వచ్చే నిధులు ఏవైతున్నాయో, దాని మీద కూడా ఏదో ఆడిట్ చేస్తున్నాడని చెప్పి ఎంత తప్పుడు ప్రచారం అంటే, నరేగా వచ్చినప్పటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ డబ్బులు ఎట్లా ఖర్చు అవుతున్నాయి, దానివల్ల ఏ రిజల్ట్ వస్తూ ఉంది, ఆశించిన ఫలితాలు వస్తున్నాయా లేదా, సోషల్ ఆడిట్ అంటారు దాన్ని. ఎమ్మెల్యే తెలుసు, మరి ప్రజలకు తెలియకపోవచ్చు కానీ సర్పంచ్లకు తెలుసు, ఎంపీటీసీలకు తెలుసు, లోకల్గా ఉండే ప్రజాప్రతినిధులకు అందరూ కూడా తెలుసు. నరేగాలో ఖర్చు పెట్టబడ్డ ప్రతి పైసా సోషల్ ఆడిట్ జరగబోతుంది. కారణం ఏంటంటే పేదల కోసం ఇచ్చిన డబ్బు కాబట్టి, ఆ డబ్బు దుర్వినియోగం కావడానికి వీలు లేదు కాబట్టి, అనేక రకాల ఈ అమలవుతున్న సందర్భంలో అనేక రకాల అనుభవాలు వచ్చిన తర్వాత దాంట్లో ఎక్కడెక్కడైతే ఈ లీకేజ్ ఉన్నాయో అవన్నీ కూడా అరికట్టి నేరుగా ఇవాళ ఎవరైతే పనిచేస్తున్న అకౌంట్లకు డబ్బులు పోయేటువంటి స్థాయికి అలా ఎదిగిన తర్వాత దీంట్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం దీన్ని కూడా ఎగబెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నాం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, ఇవాళ నరేగాలో లేబర్ కాంపోనెంట్ ఉంటుంది. దాంట్లో రెండో కాంపోనెంట్ ఉంటుంది, మెటీరియల్ కాంపోనెంట్. ఈ మెటీరియల్ కాంపోనెంట్లో నేను అడుగుతున్నా, ఇవాళ మీరు ఏ సోకులైతే గ్రామీణ ప్రాంతాల్లో చేసినామని చెప్పుకుంటున్నారో, గ్రామ పంచాయతీ బిల్లులు కావచ్చు, మహిళా సంఘ భవనాలు కావచ్చు, శ్మశాన వాటికలు కావచ్చు, ఇవాళ హరితహారం కావచ్చు, ఇవన్నీ రైతు వేదికలు కావచ్చు, గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ మీరు ప్రజలకు చూపిస్తున్న ప్రగతి అంతా కూడా నరేగాలో మెటీరియల్ కాంపోనెంట్ వల్ల వస్తున్న వాస్తవమా కాదా? మీరు వేస్తున్న రోడ్లు, మీరు కడుతున్న మోరీలు కూడా ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తున్నాయి. ఇవాళ మీరే స్వయంగా చెప్పిండ్రు. ఎంత అబద్ధం అంటే, ఇలా 3,900 కోట్లను కూడా నాకు తెలిసి మనం ఎంత ఖర్చు పెట్టుకుంటే ఆ ఖర్చుకు అనుగుణంగా వచ్చే సంవత్సరం నరేగాలో డబ్బులు కేటాయించేటువంటి ఆస్కారం ఉన్నది అనే విషయం మీకు తెలియదా? డే టు డే నరేగాని బాగా వాడుకుంటే ఎక్కువ డబ్బులు వచ్చిన మాట వాస్తవం. ఈ నరేగా కేవలం రాష్ట్రాల కోసం దృష్టిలో పెట్టుకుని పెట్టింది కాదు. ఆ రాష్ట్రాలలో ఆ పేద పిల్లకు కనీస ఉపాధి కల్పించాలని, వాళ్ళ ఆకలి లేకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వం తీసుకొని కదా చట్టం చేసింది. గా చట్టాన్ని కూడా, ఆ చట్టబద్ధంగా వచ్చే డబ్బులు కూడా ఇలా కట్ చేస్తారని చెప్పి మీరు అబద్ధాలు మాట్లాడితే ఎంత దుర్మార్గమైనటువంటిది. అయినా ఒకటి మాత్రం నిజం, చాలా సందర్భాలు చెప్పినా మళ్ళీ చెప్తున్నాం, మీ మాటలలో విశ్వసనీయత లేదు. మీరు మాట్లాడి కూడా అబద్ధాలని కూడా గుడ్డి ద్వేషంతో చేస్తున్నట్టు అర్థమైపోయింది. అయినా పదే మీ వైఫల్యాలని, మీరు చేయాల్సిన కర్తవ్యం నెరవేర్చలేక కేంద్రం మీద వేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది తగదు. ఇవన్నీ అంటున్నా, ఇంత పెద్ద ఎత్తున గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు వచ్చినాయి. వరదలు వస్తే గవర్నర్ గారు స్వయంగా రైల్లో పోతున్నారు భద్రాచలం. నీ ఎస్పీ గారు లేరు, నీ కలెక్టర్ గారు లేరు. గవర్నర్ గారిని అవమానించడం అంటే వ్యక్తిని అవమానించినట్టు కాదు, వ్యవస్థను అవమానించినట్టు కాదా? రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడినట్టు కాదా? గవర్నర్ గారి పోస్ట్ అనేది ఈ రాష్ట్రంలో
రాజ్యాంగ పరిరక్షకురాలు వాళ్ళు. రాజ్యాంగ పరిరక్షకురాలైన వారిని ఇవాళ వరదలకి ఒక ప్రజాక్షేమం కోసం మీరు కదలకపోతే, మీరు పట్టించుకోకపోతే, మీకు బాధ్యత లేకపోతే, మీరు ఫామ్ హౌస్లలో పడుకుంటే గవర్నర్గా నేనైనా పని చేయాలని చెప్పి వారు రైల్లో మీరు నిజంగా సోయి ఉంటే, మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఒక హెలికాప్టర్ అరేంజ్ చేయాల్సి ఉండే. కానీ మీరు హెలికాప్టర్ అరేంజ్ చేయలే. రైల్లో పోయింది వాళ్ళు. రైల్లో పోతే కలెక్టర్గా లేరు. అంటే గవర్నర్ గారు ఏం చేస్తారనేటువంటి అహంకారమా మీకు? గవర్నర్ గారికి డబ్బులు నేరుగా ఇచ్చేలేదంటే అది అహంకారమా మీకు? మీ ఇట్లాంటి చర్యలు తెలంగాణ ప్రజానిక హృదయాల్లో గూడు కట్టుకొని ఉంటాయనే విషయం మీరు మర్చిపోకండి. మీరు బుకాయించే ప్రయత్నం చేస్తుండొచ్చు, మీరు గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తుండొచ్చు, కానీ నీ గోల్మాల్ మాటలు, నీ టకుటమార విద్యలు తెలంగాణ సమాజంలో ఎప్పుడో అర్థమైపోయినాయి. అందుకని నేను ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు చెప్పిన, నేను హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్, వెల్త్ ఈజ్ లాస్ట్, నథింగ్ ఈజ్ లాస్ట్, బట్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అని చెప్పిన. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ కోల్పోయింది క్యారెక్టర్ కాబట్టి ఇవాళ వాళ్ళు ఏం చెప్పినా అడగదు. మేము కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని కోరినాం. మేము కేంద్ర మంత్రులు వాళ్ళు మీకు రాష్ట్రపతి ఎన్నికల్లో బిజీగా ఉండొచ్చు కాక, కానీ ఇది ఒక దారుణమైన విపత్తు కాబట్టి, కనీవెనియరైన విపత్తు కాబట్టి వేల గ్రామాలు, లక్షల ఎకరాల భూములలో పంట కోల్పోయి, లక్షల ఎకరాల భూములు ఇసుక మేటలు పెట్టబడి, వేలాది ఎకరాల భూములు కోతకు గురై రైతులు అల్లాడుతున్న సందర్భం కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మంత్రులను పంపించి వరద పరిస్థితి మీద సమీక్షించి తప్పకుండా న్యాయం చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ముగ్గురు శాసనసభ్యులుగా మేము వారికి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కూడా ఆ నివేదిక ఇవ్వడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ప్రజలను తప్పకుండా కొంత ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం గమనించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పి మేము ఆశిస్తూ ఉన్నాం. నేను ఒకటే, ఇవాళ ఇప్పుడిప్పుడే కొంచెం గోదావరి తగ్గుముఖం పట్టినట్టుగా బాగా తెలుస్తూ ఉంది కాబట్టి ముగ్గురు శాసనసభ్యులను కూడా తప్పకుండా ఎక్కడైతే ఎక్కువ ఎఫెక్ట్ ఉన్న ప్రాంతాల్లో ఆ ప్రాంతాలలో ఖచ్చితంగా పర్యటిస్తాం. ఎందుకంటే ఇవాటి వరకు కూడా ఇంకా మునిగిపోయిన గ్రామాలు మనం పోలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం, వాచ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ కొంచెం తగ్గుముఖం పడితే వాళ్ళేమో హెలికాప్టర్ల మీద పోయి చూసి రావచ్చు, కానీ మేము నేరుగా ముంపుకు గురైనటువంటి గ్రామాలు కావచ్చు, ఇళ్ళకు కావచ్చు, ప్రజలను పోయి మేము ఓ ధైర్యాన్ని ఇవ్వాల్సిన సందర్భం కాబట్టి, మా చేతుల్లో సాయం చేయాల్సిన సందర్భం కాబట్టి ఖచ్చితంగా ముగ్గురు ఎమ్మెల్యేలను కూడా ఆ వరద ప్రాంతాలను పర్యటిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ ఈ FRBM చట్టాల గురించి, లోన్స్ గురించి కట్ చేసిన చెప్తున్నాం. లోన్స్ గురించి ఎవరు కట్ చేయరు. మనకు దాని మీద మొత్తం డీటెయిల్గా ఒక పెద్ద సబ్జెక్ట్ కాబట్టి FRBM అంటే ఏంది, రుణాలు అంటే ఏంది, గ్యారంటీస్ అంటే ఏంది, గ్యారంటీ మీద తీసుకునే రుణాలు అంటే ఏంది, వారు చెప్తున్న 20 రాష్ట్రాల కంటే కూడా నా రాష్ట్రం తక్కువ అప్పులలో ఉందని చెప్తున్నాడు. 74,000 కోట్ల రూపాయల అప్పున్న ఈ రాష్ట్రం 4,55,000 కోట్లకు అప్పు చెందిందని చెప్పి నేను లెక్కలతో సహా చెప్పిన, ఇంక్లూడింగ్ గ్యారంటీస్. ఇవాళ ప్రభుత్వం బాకీ పడ్డ డబ్బులతో కలిపితే 5 లక్షల రూపాయలని చెప్పిన. 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందని చెప్పినాం. పుట్టబోయే ప్రతి బిడ్డకి, ఈ గడ్డ మీద పుట్టబోయే ప్రతి బిడ్డకి భిక్షమెత్తుకొని బతికే ఇంట్లో బిడ్డ పుట్టినా 1,25,000 అప్పుతో పుడతానని చెప్పిన లెక్కలతో సహా చెప్పినాం. ఇవాళ అప్పులు చేస్తే శ్రీలంక గతి ఏమైందో మనకు తెలుస్తుంది. అప్పులు చేయడం గొప్పతనం కాదు, అప్పులు కట్టగలిగే స్థితిలో మనం ఉండాల్సిన దగ్గర ఉన్నది. ఇవాళ నాకు తెలిసి 60,000 పైచిలకు ఫర్ యానం ఇంట్రెస్ట్ ప్లస్ అసలు కట్టే పరిస్థితి చేరుకున్నట్టున్నది. మేము ఉన్నప్పుడు 52,000 కోట్లు 54,000 కోట్ల రూపాయలు ఉండే ఫర్ యానం చెల్లించేది. ఇవాళ నాకు తెలిసి అప్పు పెరిగింది కాబట్టి 60,000 కోట్ల పైచిలకు ఇవాళ అసలు ప్లస్ వడ్డీ చెల్లిస్తున్నట్టు కనపడతా ఉంది. అంటే వచ్చే ఆదాయంలో 1/3 ఖర్చు పెట్టే డబ్బులో 1/3 కంటే ఎక్కువ కేవలం అప్పు కోసం పోతున్న విషయం మర్చిపోకండి. మనకు నాన్న ఉంటుంది, అప్పు చేసి పప్పు కూడు తినద్దు అంటారు. అప్పు చేసి పప్పు కూడు తింటే శ్రీలంకకి ఏమైందో రేపు ఇక్కడ కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి బాధ్యత ఉండాలి. అధికారం ఉందని నీకు ఓట్లేసి ముఖ్యమంత్రి చైర్లో కూర్చోబెట్టినని చెప్పి తాత జాగీర్లాగా ఏది పదా చేసే హక్కు నీకు లేదు. రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలి తప్ప, నీ డ్యూటీస్ని సక్రమంగా డిశ్చార్జ్ చేయాలి తప్ప దానికి భిన్నమైన పద్ధతిలో పోతే ఇవాళ దాన్ని ఎవరు అలౌ చేయరు. దాన్ని అర్థం చేసుకోండి చెప్పి కోరుతూ తప్పకుండా ఆ విషయం మీద త్వరలోనే మాట్లాడతామని చెప్తూ కోరుతా ఉన్నా. ఇవాళ మా ఎమ్మెల్యేలు కోరినట్టుగా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, 75 సంవత్సరాల చరిత్రలో
ఒక ఆదివాసీ మహిళ ఆడబిడ్డ ఈ దేశానికి రాష్ట్రపతి కాబోతూ ఉంది. ఆత్మ గుండెల మీద చేసుకొని ఇవాళ అలాంటి బిడ్డని మనం సపోర్ట్ చేయాల్సిన అక్కర ఉందా లేదా? ఆత్మ ప్రబోధానుసారం మనం ఓట్లు వేసుకోవాల్సిన అక్కర ఉంది. ఇవాళ ఇంత బాధ్యత కలిగిన మనం బానిసలం కాదు, కట్టు బానిసలం అంత కూడా కాదు. కాబట్టి బాధ్యతాయుతంగా వివరించాలని చెప్పి కోరుతున్నా. 100% రేపు ఎన్డీఏ తరఫున ప్రధానమంత్రి మోడీ గారు ఇలా సూచించినటువంటి భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ద్రౌపది ముర్ము గారు గొప్ప మెజారిటీతో గెలవబోతున్నారు. ఇది 22వ తారీఖు అనుకుంటే నాకు తెలిసి 21 నాడు తేలిపోతుంది. ఇవాళ వారికి అడ్వాన్స్గా మా తరఫున శుభాకాంక్షలు. ఎవరు? ఒక మాట నాకు బాగా గుర్తు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉండే, మీకు ఐడియా ఉండాలి. కరువు వచ్చింది. రఘువీరారెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రి. నేను గుర్తు చేస్తున్నాను. కృత్రిమ వర్షాలు కురిపించడం కోసం అని చెప్పి ఏరోప్లేన్ తెప్పించిండు, దానికి కొంత డబ్బులు ఖర్చు పెట్టిండు, మేఘమవనం చేసిండు. ఎక్కడ వర్షాలు పల్లె, సక్సెస్ కాలే. ఇవాళ రెండో మాట, ఇవాళ మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంటే ఉంది. అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలోని ప్రభుత్వం ఈ గోదావరి పరివాహక ప్రాంతం మీద బాగా క్లౌజ్ బస్ట్ కురిపించి వరదల పాలు చేసి మా ప్రజలను చంపుకుంటుందని చెప్పి ఆరోపణ చేయడం విదేశీ కుట్రెట్టుండదండి. ఏం విదేశీ కుట్రెట్టుండదండి? ఇది ఈ వర్షాలు కురిపించేది విదేశీ కుట్ర ఉంటుందా? మాట్లాడడానికి అర్థం పడతాం, ఆర్డర్ తప్పినట్టుంది. అందుకని ఆర్డర్ తప్పితే ఇట్లాంటి మాటలే వస్తాయి. దీనికంటే ఎక్కువ ఏం లేదు.